श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव, श्री कृष्णचंद्र भगवान की जय। నిశ్చేష్టంగా ఉన్నావు, ఏ శరణం లేదు. పరమాత్మ వెంట్రుకలు కూడా నిటారుగా నిలిచాయి, కొంచెం కూడా కదలటం లేదు. బుద్ధి మనసు స్థిరంగా మారిపోయాయి. ఒక చెక్కలాగనో గోడలాగనో ఒక రాయిలాగా ఉన్నారు మీరు ఈ సమయానికి. నేను మీ సమాధానానికి అర్హుడనైతే చేస్తున్నాను. ఒక భుజంగా కూర్చున్నారు నిశ్చేష్టగా. ఒక అనుభవం చెప్తాను. అనుభవం కూర్చున్న తర్వాత ఈ మనసులో సిట్ ఆన్ ద సీట్ ఆఫ్ మెడిటేషన్, కమాండ్ ద మైండ్ టు హాల్ట్ ద థాట్స్ అండ్ సే హాల్ట్. అంశపై మీద చక్కగా పడుకున్న భీష్మాచార్యుల వారు ఆరిపోయే దీపంలాగా ఉన్నాడు. ఇప్పుడు నన్ను ఆయన ధ్యానం చేస్తున్నాడు కాబట్టి నా మనసు ఆయన వైపుకి వెళ్ళింది, నేను ఆయన చూస్తున్నాను అన్నాడు. మానవ జాతికి పనికొచ్చేటువంటిది, మానవ జాతి అస్తిత్వాన్ని ఉపయోగపడేటువంటి జ్ఞానం ఈ ధరతి మీద ఉన్నది, ఈ భూమి మీద ఉన్నది. అందులో మనకి జన్మనిచ్చేటంటే మనకు అవకాశంగా తీసుకోవాలి. కానీ వచ్చే జన్మలో కూడా భారతదేశంలో పుడతామని నమ్మకం ఏం లేదు. ఎక్కడ పుడతాం మనకి తెలియదు. ఆ గర్వం అని అప్పుడు మా గురించి అదంట, ఎవరైనప్పటికీ స్టేజ్ మీద కూర్చుని ఆ పరమాత్మ తలుచుకొని చెప్తూ ఉంటే అది ఆ పరమాత్మే నా స్వరూపమే మాట్లాడుతుంది లోపల వాళ్ళ ద్వారా. ఇక్కడ విశ్వాసం అన్నీ నేను ఇస్తాను, నీ కీర్తి పెరగాలి కాబట్టి నా కీర్తి నాకు అక్కర్లేదు కాబట్టి నువ్వే చెప్పాలి. రేపు మళ్ళీ ఉదయం వస్తాం కృష్ణుడు అన్నాడు. ఇవాళ అంతా అయిపోయింది. అలాగే ఆపద్ధర్మ పర్వం, అలాగే మోక్ష ధర్మం. కాబట్టి 3 పర్వాలు ఉపపర్వాలు ఇద్దరు ఉన్నాయి. ఇది అయిన తర్వాత ఇంకా కృష్ణుడు ఏమన్నాడు, ఆ రోజు వెళ్ళిపోయారు అందరూ కూడా. రాజధర్మమే శ్రేష్టంగా భావిస్తారు కదా. ఎందుకంటే రాజధర్మం లేకపోతేనండి ఋషులు తపస్సు చేసుకోలేరు, ఏ పని జరగదు. రాజే సరిగ్గా ఉంటే మన వేళ ప్రశాంతంగా ఎటువంటి మిసైల్స్ బాంబులు ఎటువంటి ఇబ్బంది లేకుండా సమయానికి నీళ్లు వస్తున్నాయి, కరెంట్ సప్లై ఉన్నది, రోడ్లు ట్రాఫిక్ సరిగ్గా ఉంది, దుండగులు ఎవరు లేరు, ప్రశాంతంగా శ్రీకాకుళంలో. అప్పుడే ధ్యానం చేసుకోగలం. నెత్తి మీద ఏం బాగుపడుతుందో భయపడి వస్తూ ఉంటాయి. ఇంక ధ్యానం ఏమిటి?